వెల్కమ్ టు కీటాక్స్. సీఎం చంద్రబాబును విమర్శించడానికి వైసీపీ పదే పదే ఒక మాట వాడుతూ ఉంటుంది. 3 తడవలు ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఏం చేశారు, మీ పేరు చెప్తే గుర్తొచ్చే పథకం ఒకటైనా ఉందా అని వైసీపీ వాళ్ళు పదే పదే రెట్టించి అడుగుతూ ఉంటారు. ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా కానీ ఏదో తల్లికి వందనం లాంటి ఒక పథకం అమలు మొదలు పెట్టామని చెప్తున్నారు. కానీ అది కూడా జగన్ తెచ్చిన పథకమే కదా, ఇందులో మీ ఐడెంటిటీ ఎక్కడుంది అని వైసీపీ క్వశ్చన్ చేస్తోంది. అయితే నిజంగానే చంద్రబాబు పేరు చెప్తే గుర్తొచ్చే ఒక్క పథకం కూడా లేదా? నాలాగా చంద్రబాబు అభిమానులాగా ఆలోచించక్కర్లేదు, కానీ నిష్పాక్షికంగా చరిత్రను చూస్తే కనుక నాకైతే చంద్రబాబు పేరు చెప్తే టక్కున గుర్తొచ్చే ఒక పథకం ఉంది. ఆ పథకం పేరు ఇంకుడు గుంటలు. ఎస్, చంద్రబాబు 95-96 కాలం నుంచి ఆ తర్వాత 8-9 సంవత్సరాలు ప్రచారంలో ప్రముఖంగా ప్రస్తావించింది, విభిన్న రకాలుగా టీవీ మీడియాలోను పేపర్లలోను పదే పదే చూపించింది, జనంలోకి తీసుకెళ్లిన వాటిలో ఇంకుడు గుంటల పథకం ఒకటి. ఇంకుడు గుంటలు అంటే ఈ జనరేషన్కి తెలుసో లేదో కానీ ఒకసారి రీకలెక్ట్ చేద్దాం. ఏం లేదు, ఆకాశం నుంచి కురిసే వర్షాన్ని ఊరికే పోనివ్వకండి. మీ ఇంటి దగ్గర ఒక చిన్న గొయ్య తీసి అందులో గులకరాళ్ళు వేస్తే కనుక నీరు ఇంకి భూగర్భ జలమట్టం పెరుగుతుంది అనేదే ఈ ఇంకుడు గుంటల ప్రోగ్రామ్. బ్యూటిఫుల్గా ఉంది కదా. ఎస్, ఇలాంటి ప్రోగ్రామ్ని చంద్రబాబు ప్రముఖంగా సక్సెస్ఫుల్గా విస్తృతంగా చేయడం అనేది ఫస్ట్ 2 టర్మ్స్లో కనబడుతుంది. పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏమీ కట్టి ఉండకపోవచ్చు, వైఎస్ఆర్ లాగా జలయజ్ఞం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా నీటిపారుదల రంగాన్ని ఒక ప్రధాన ఎజెండా చేసి ఉండకపోవచ్చు, లేదంటే పక్కనున్న రాష్ట్రంలో కేసీఆర్ లాగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు తెచ్చి ఉండకపోవచ్చు. అది కాదంటే కేంద్రంలో అధికారంలో భాగస్వామిగా ఉన్నా కూడా అన్ని అవకాశాలు ఉన్న 2019 నాటికి పోలవరం పూర్తి చేసి కూడా ఉండకపోవచ్చు. కానీ భూగర్భ జలమట్టం పెంచడంలో మాత్రం చంద్రబాబు తనదైన పాత్ర ఖచ్చితంగా పోషించారు. ఇంకుడు గుంటలు అనే పథకాన్ని ఇగ్నోర్ చేయడానికి లేదు చంద్రబాబు హయాంలో. మరి ఇలాంటి పథకం ఒకటి ఉండగా ఏం అమలు చేశారు మీరు అని వైసీపీ ఎలా అడుగుతుందండి? టీడీపీ కానీ టీడీపీ అభిమాన మీడియా, అనుకూల మీడియా కానీ ఈ విషయాన్ని చెప్పి వైసీపీ వాళ్ళకి సమాధానం గట్టిగా ఇచ్చి నోరు మూయించాల్సిన అవసరం లేదా? ఉంది కదా, చంద్రబాబు పేరుతో సక్సెస్ఫుల్గా అమలైన పథకం ఇంకుడు గుంటలు అని ఎందుకు క్లెయిమ్ చేయరు? చేసుకోవచ్చు కదా. అన్నట్టు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? ఈనాడు సంస్థల నుంచి నేను వచ్చిన వాడిగా నా అబ్జర్వేషన్ కానీ లేదంటే కనుక ఈ ఇంకుడు గుంటల వెనుక ప్రాక్టికల్ బ్యాక్గ్రౌండ్ చూసినా కానీ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా తెలుస్తుంది. 94-95లో మొదలుపెట్టి రామోజీ ఫిలిం సిటీని పూర్తి చేసిన తర్వాత చుట్టుపక్కల కొండ ప్రాంతాల్లో వర్షం ఎక్కడ పడినా ప్రతి చుక్క ఒక దగ్గరికి వచ్చేలాగా ఒక కాన్సెప్చువల్ డిజైన్ అనేది ఆర్ఎఫ్సిలో కనపడుతుంది. అంటే జల వనరుల్ని ప్రతి బొట్టుని ఒడిసి పట్టు అనే ఇంకుడు గుంటల కాన్సెప్ట్కి అదే మూల కారణం. అక్కడి నుంచి వచ్చిన ఈ కాన్సెప్ట్ రాష్ట్రం అంతా విస్తృతంగా ప్రచారంలోకి వెళ్ళింది, జనబాహుళ్యంలోకి వెళ్ళింది. భూగర్భ జలమట్టం పెరిగితే మంచిదే కదా, అందుకోసమే చంద్రబాబు ఈ కార్యక్రమం చేశారు. మరి ఇలాంటి కార్యక్రమం ఒకటి చేసినప్పుడు నేను సక్సెస్ఫుల్గా అమలు చేసిన పథకం ఇంకుడు గుంటలు, నేను తవ్విన ఇంకుడు గుంటల వల్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భూగర్భ జలమట్టం పెరిగింది అని చెప్పుకోవచ్చు కదా. చెప్పకుండా దాటవేసే ధోరణి, లేదంటే కనుక పథకాలకి పేరు మార్చి ఇంకో రకంగా ఎదురుదాడితో నెట్టుకు రావడం ఎందుకు? అందుకోసమే ధైర్యంగా, కాన్ఫిడెంట్గా, చాలా చురుగ్గా టీడీపీ క్లెయిమ్ చేసుకోవచ్చు, మా హయాంలో సక్సెస్ఫుల్గా మోస్ట్ ఫ్యాసినేటింగ్గా లార్జర్ స్కేల్లో ఇంప్లిమెంట్ చేసిన పథకం ఇంకుడు గుంటలు, బస్తీ మే సవాల్ అని చెప్పండి. నో డౌట్ అబౌట్ ఇట్. దిస్ ఈజ్ కీటాక్స్.